మర్డర్ చేశాను సార్. మర్డర్ చేసావా? అవును సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే సార్ మీకు ఫీజు ఎంత అని. కత్తితో పడితే ₹1,00,000, పిస్టల్తో కాల్స్తే ₹2,00,000, పేక పిసిస్తే ₹3,00,000. ఏదైనా చంపడమే కదా సార్, ఫీజులో తేడా ఏంటి సార్? కత్తితో పొడిస్తే బేదవాడు కాబట్టి ₹1,00,000, అదే పిస్టల్తో కాల్స్తే డబ్బున్నవాడు కాబట్టి ₹2,00,000. పీక పిసిస్తే పీక మీద నీ వేలి ముద్దలు దొరికిపోతాయి కాబట్టి నీ నిర్లక్ష్యం కాస్ట్ ₹3,00,000. అయ్య బాబాయ్, ఆ మూడేదో చేశానండి. అవునా? అయితే $3,00,000 పట్టుకుని ఆఫీస్కి వచ్చేయండి. ఏంటయ్యా నీ ప్రాబ్లము? ఈ మధ్య నాకు పెళ్ళయిందండి. మంచిదేగా. మొన్నే మా ఆవిడ ఇద్దరు కావాలి పిల్లలకి అందండి. దూడతో పాటు అవును కూడా ఉన్నావా? ఏంటంటున్నారండి? ఏం లేదు, ఈ మధ్య పెళ్ళైంది అన్నారు, అప్పుడే ఎలా అయినేసింది, అదే ఎలా కనేసింది. మధ్యలో 1 year గ్యాప్ ఉందండి. నీకా ఆవిడకా? అంటే ఏంటండి? ఏమి లేదు, మీరు ఏం చెప్పదలుచున్నారు చెప్పండి. నాదో చిన్న డౌట్ అండి. నా మీద? ఓరు నాయను, మీరు ఇలా కన్ఫ్యూజ్ చేస్తే నేనేం చెప్పలేనండి. ఇప్పుడు ఏం చెప్తున్నానండి, మీకు ఈ మధ్య పెళ్ళైంది, ఈ మధ్య ఇద్దరు కావాలి పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరిలో ఒకడు ఎర్రగా పొట్టిగా నాలాగుంటాడండి, రెండోవాడు నల్లగా పొడుగ్గా పక్కింటి వాళ్ళ ఉంటాడండి. ఆడి మీదే నాకు డౌట్ అండి. అంచేత మీరు నాకు మా ఆవిడకి విడాకులు ఇప్పించేయాలి సార్. మీరు కోర్టుకి వెళ్ళి విడాకులు మంజూరు అయ్యేసరికి మీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు. అందుకని నాకు 2,000 ఇవ్వండి, మీ ప్రాబ్లం నేను తీర్చేస్తాను. చెక్ ఇమ్మంటారా? చెక్ ఇస్తే బౌన్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంకో కేసు తగిలి ఉంటుంది మీకు. అమ్మో వద్దులేండి, క్యాష్ తీసుకోండి. చూడు గుండూరావు, కోడి నల్లగా ఉన్నంత మాత్రాన గుడ్డు నల్లగా ఉంటుందా? ఉండదండి. దీన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలి, నీ పక్కింటి వాడి మీద నీకు డౌట్ తప్ప నిజం లేదు. ఆ డౌట్ పోవాలంటే ఏం చేయాలి సార్? నీ పక్కింటి చేత నీళ్లు ఖాళీ చేయించాలి, నువ్వన్నీ ఇల్లు ఖాళీ చేసి. ఆడు చేయడండి. మై హూనా? ఆడి సొంత ఇల్లు అండి. అయితే నువ్వే మారా. ఏం చేస్తామండి, నేనే ఇల్లు మారుస్తేలేండి. మళ్ళీ నాదో డౌట్ అండి. పైన ఏమీ లేకపోయినా లోపల ఎన్ని ఉన్నాయో. ఏదో మీ అభిమానం సార్. నీ మీద అభిమానం. సార్ ఇల్లు మారాక కూడా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా సార్. కరెక్టేనయ్యో. ఓ పని చేయి, నా పక్కింట్లో మారిపో. థ్యాంక్ యూ సార్. మీ ఆవిడని అడిగాను చెప్పు. అలాగేనండి. చంద్రు నేను వస్తాను. చూడండి, మొగుడు పెళ్ళాలను కలపడం అంటే కష్టం, గానీ విడదీసి విడాకులు ఇప్పించేయడం చాలా ఈజీ. సెక్షన్ లైన్ చూసుకుంటాను, ఫీజు మీరు చూసుకోండి. ఏంటన్నయ్య ఈ విడాకుల కేసులు? వదిలేకూడదా? భార్య భర్తలు విడదీస్తే పాపం అన్నయ్య. అలా చెప్పు, వాడికి బుద్ధి వస్తుంది. మీ మాటలు ఏంటి, నాకు ఫీజు ఎలా వస్తుంది? నేను కూడా కోర్టు దగ్గర దిగిపోతాను. స్కూల్ టైం అవుతుందిరా, పందికొకలాగా నువ్వు ఎక్కితే వాళ్ళకి ప్లేస్ కూడా ఉండదు. నేను కూడా ఏదో మూలు ఇరుక్కుంటారా? పాపం ఎక్కించుకోరా, మరి ముష్టోళ్ళ అడుక్కుంటున్నాడు. ఒరే చంద్ర, సర్లే వాయిదాలు వేసే కోర్టుకి ఏ టైం వెళ్తే ఏంటి గాని వస్తా చెల్లెమ్మా. రా అన్నయ్య, టిఫిన్ చేసి వెళ్దు గాని. వద్దులే చెల్లెమ్మా, పొద్దున్నే నా భార్య పెట్టిన తిట్లకి కడుపు నిండిపోయింది, మధ్యాహ్నం భోజనానికి వస్తాలే. బాగుందిరా, పిల్లల్ని కన్నది మనం, పెంచేది వాడు. ఈ చంద్రం వల్ల మనకి పిల్లల్ని పెంచే బాధ్యత తప్పింది. మరే నిన్న మా పాపకి స్కూల్ ఫీజు కూడా వాడే కట్టాడు. ఆహా, అంతేనా? మొన్న మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్ కూడా వాడే చేశాడు. దేవుడి దయ వల్ల వీడికి జీవితంలో పిల్లలే పుట్టకపోతే మనంత అదృష్టవంతులు ఇంకోరు ఉండరా? అవునరా. మీ అంత పాపిష్టోళ్ళు కూడా ఉండర్రా. మీ పిల్లల కోసం వాడు ప్రాణాలు ఇస్తాడ్రా. అలాంటి వాడికి పిల్లలు కలగాలి, చల్లగా ఉండాలని దీవించవలసింది పోయి మీ నోటుకొచ్చినట్టు మాడతారా? ఒరేయ్, మిమ్మల్ని ఏదో మర్డర్ కేసులో ఇరికించి కోర్టు చుట్టూ తిప్పేస్తాను ఎదవల్లరా. సార్ సార్ క్షమించండి సార్. పళ్ళు పళ్ళు మామిడి పళ్ళు, పళ్ళు మామిడి పళ్ళు, పళ్ళు బొళ్ళు బొళ్ళు బంగారు బొళ్ళు, పళ్ళు బంగారు బొళ్ళు. పళ్ళు 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 మామిడి పళ్ళు, పళ్ళు మామిడి పళ్ళు, పళ్ళు బొళ్ళు బొళ్ళు బంగారు బొళ్ళు, పళ్ళు బంగారు బొళ్ళు. బుగ్గల్లోనే ఆపిల్ పళ్ళు, సిగ్గుల్లోనే చెర్రీ పళ్ళు. என்ன இது? ఏంటి ఏంటిది? ఇది హాస్టల్ నెంచిటింగ్లా క్లబ్ నెంచిటింగ్లా? హాస్టల్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం, పళ్ళ సీజన్ కదా అని. అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. షట్ అప్. அதுக்குதான் எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். నోర్మైండ్, అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசணும். ఫోన్ எங்கே? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ హలో, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா, మ్యామ్, நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు, నేను తెలుగు పండిట్టు. ట్రాన్స్లేషన్ என்ன முணுமுணுக்குற? ఒన్నిల్లమ్మ తమిళ్లో. பேசு.
మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్ చెప్పండి. சொல்லம்மா உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి ఇక్కడ. சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டல டிஸ்கோதெக்க மாத்திட்டா. డిస్కోల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూర్ కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేరావు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காத இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். ప్లీజ్. దేనికి రా లూజు? నన్నే చీటింగా వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీషులో పోరా తెలుగులో. వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా? భారతదేశం గ్రామాల్లో ఉంటుందన్నది ఆనాటి మాట. భారతదేశం మహానగరాల్లో అపార్ట్మెంట్స్లో ఉంటుందన్నది ఈనాటి మాట. ఈ లోకంలో ఎన్ని రకాల విచిత్రమైన మనుషులున్నారో వాళ్ళందరూ ఈ బృందావన్ అపార్ట్మెంట్స్లోనే ఉన్నారన్నది మా మాట. మీరే చూడండి. సరి గరి గ పద ప సారి గరి గ పద ప సరి గ పద ప గరి సరి గ పద ప గరి గ పద పద ప గ పద పద ప గ పద ప గ పద పద ప గ ప గ పద పద ప గ పద పద ప గ పద ప గ పద పద ప గ పద పద ప గ పద ప రి గ ప గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ ప గ రి గ ప గ సరి గ రి గ ప గ పద పద రి సా సరి గ రి గ ప గ పద పద రి సా రి గ ప గ పద పద స గ స గ రి రి గ ప గ పద పద స గ స గ రి సరి రి గ గ ప ప రి రి గ గ ప ప గ గ గ గ ప ప గ గ స స ప ప గ గ స స రి రి సా రి సా రి సా రి సా. శంకరాభరణం శంకర శాస్త్రి గారి లాగే ఈయన పేరు నాగాభరణం నరసింహ శాస్త్రి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. అష్టావధాన్ని శతావధాన్ని అప్పుడప్పుడు విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్ కి సెక్రటరీ కూడా. ఈయనకు ఒక్కగానొక్క కూతురు, పాపం తల్లి లేదు. ఇకపోతే ఈవిడ ఒక ప్రముఖ నృత్య కళాకారులు. పేరు సిల్కుబాయి. రాంబాబు, కైలాసం, రండి అందరు రండి. ఏమైంది బాబాయ్? ఏమిటోట ఆ రాములమ్మ నామే చెయ్యెత్తింది. ఎంత పొగరదానికి ఇవాళ నా చేతులు అది అయిపోయింది. రాములమ్మ అసలు రావే, ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. మా వేణు బ్యాక్గ్రౌండ్ నీకు ఇంకా తెలీదే. ఆడు కుస్తీ పోటీలో కోస్తాలో నేను నెంబర్ 1. అదెప్పుడు? వద్దునే, దాన్ని భయపెట్టడానికి చిన్న బిల్డెప్పించానంటే. ఇందాక మా బాబాయ్ మీద చెయ్యెత్తడం కాలెత్తడం కాదే, ఇప్పుడు రావే చూసుకుందాం. ఆయన కేకేస్తే లింగ్ లిచ్చుకమని ఇద్దరు వచ్చారు. నేను ఈల వేస్తే ఎంత మంది వస్తారో తెలుసా? ఇప్పుడు చూడ. నేను తొడగొట్టానంటే ఆ సౌండ్ కి చచ్చూరుకుంటారే. కానీ కానీ
లేడీస్ మీద చేయెత్తకూడదన్న చిన్న సెంటిమెంట్ తో వదిలేస్తున్నా. బాబాయ్ ఓయ్ దాని ముక్కు పుడికి దానికి ఇచ్చాయి. ఏట్రా ఇచ్చేదే? చెప్పేది అర్థం చేసుకో, ఒక్కసారి వాళ్ళ చేతుల్లో చూడు. అయితే ఓకే, ఇదిగో తీసుకో. ఇంక ఈ చుట్టుపక్కల కనపడకుండా వెళ్ళిపోండి. అదేంటి? నిన్ను పనిలోని తీశాను కదా, కారణం చెప్పా పెట్టకుండా పని ఎగ్గొట్టినందుకు. ఏమి ఎగ్గొట్టలేదు, ఆదివారం సెలవు పెట్టాను. పాసి పని చేసుకునే దానికి ఆదివారం సెలవెట్టే. ఏటా ఇచ్చేది? ఇక మీద నువ్వు గాని నిన్ను సపోర్ట్ చేసే ఏ పని మనిషి అయినా సరే ఈ బృందావన్ ఫ్లాట్స్ లోకి అడుగు పెట్టడానికి వీల్లేదంతే. అది చెప్పడానికి నువ్వెవరయ్యా? ఈ బృందావన్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్సే. అది ఒకప్పుడు. ఇప్పుడు మీ గడువు పూర్తయింది. కొత్తగా ఎలక్షన్ పెడతామని నోటీసులు కూడా ఇచ్చేశారు. మాకు సెలవు ఇవ్వాలన్నా వద్దన్నా, పనిలో ఉంచాలన్నా తీసేయాలన్నా హక్కు కొత్తగా గెలిచిన వాళ్ళకే ఉంటుంది. మీరేమి మమ్మల్ని పీక్కలేరు. దీనికి రూల్స్ ఎలా తెలిసి? అదే మరి రావులమ్మ అంటే మిమ్మల్ని పనిలోండి తీసేయాలంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టి మేము గెలవాలంట. అంతే. అంతేనా? అంతే. అలాగే ఓకే. అలాగే ఇమీడియట్ గా ఎలక్షన్ పెడతాం. మళ్ళీ బంపర్ మెజార్టీతో మేమే గెలుస్తాం. అప్పుడు 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 మిమ్మల్ని అందరినీ మెడబెట్టుగా బయటికి కట్టేస్తామే. ఏటనుకుంటున్నారా? అరే వేణు పెట్టరా ఎలక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.